సుల్తానాబాద్ పట్టణంలో బీసీ బంద్ విజయవంతం అయింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో రాష్ట్ర బీసీ సంఘ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలో హోటల్స్, దుకాణాలు, చిరు వ్యాపారులు పెద్ద ఎత్తున అన్ని బంద్ పాటించి బీసీ రిజర్వేషన్ కోసం పూర్తి మద్దతు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన 42% రిజర్వేషన్ తప్పక మంజూరు కావాలని, ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ చేయాలని ఈరోజు బంద్ నిర్వహించారు. ఆ బంద్ పూర్తిగా విజయవంతం అయింది. అన్ని రాజకీయ పార్టీలు ఈ బంద్లో పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, బీఎస్పీ, టీడీపీ అన్ని పార్టీలు ఈరోజు బంద్లో పాల్గొని బంద్ చేయని వారి షాపులను కూడా బంద్ చేయించారు. మొత్తానికి బంద్ విజయవంతం. పార్లమెంట్ చట్ట సవరణ వెంటనే మాకెంతో వర్ధిల్లాలి భారత సామాజిక న్యాయం, వర్ధిల్లాలి భారతదేశం సామాజిక న్యాయం. పార్లమెంటులో చట్ట సవరణ వెంటనే, పార్లమెంట్లో చట్ట సవరణ వెంటనే మాకెంతో బహుజనుల ఐక్యత, బీసీల ఐక్యత, పూల ఆలోచన విధానం. బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. జై బీసీ, జై బీసీ, జై బీసీ. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. తెలంగాణ రాష్ట్ర బీసీజేఏసీ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మున్సిపాలిటీలో బంద్ కార్యక్రమంని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్క బీసీ బిడ్డకి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు 42% రిజర్వేషన్ లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలు సహకరిస్తూ అన్ని చోట్ల బీసీ బిడ్డలు ఏకమై పార్టీలకు అతీతంగా ఇవాళ బంద్ విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి, మరియు ముఖ్యంగా మున్సిపాలిటీ వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల బీసీ నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ బంద్ని ఇలాగే ఈ రోజు మొత్తం కొనసాగిస్తూ విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం.